రోడ్డు భద్రతను ప్రతి పౌరుడు సామాజిక బాధ్యతగా తీసుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఒకరి ప్రాణాన్ని కాపాడటం వల్ల కలిగే తృప్తి అంతకు మించి ఇంకేమీ ఉండదని ఆయన అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో నిర్వహించిన అరైవ్ అలైవ్ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రహదారి ప్రమాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రమాద బాధితులను సకాలంలో ఆసుపత్రికి చేర్చి ప్రాణాలు కాపాడే వారికి 25,000 నగదు బహుమతిగా ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. సగటు మానవుడు 2-3 గంటలు రోజు వాహనం మీద నడిపే పరిస్థితి జీవితాన్ని. రాజకీయ నాగరిక 6, 7, 8 గంటల దాకా రోజు వాహనాలలో ప్రయాణం చేస్తారంటే నిత్యం వాహనంలో నడిపినా నేను బండ్లో కూర్చుంటే నిజంగా చాలా పెద్ద ప్రమాదకరమైనటువంటి. భవిష్యత్తులో పొరపాటు జరిగితే ఆర్టీఓ డిపార్ట్మెంట్ కఠినంగా వ్యవహారం చేసి లైసెన్స్ రద్దు చేసే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. డ్రైవింగ్ లైసెన్స్ నడపగలిగిన వాళ్ళకే లైసెన్స్ ఇస్తాం. ఇప్పటికే బ్రోకర్ సిస్టమ్ రద్దు అయింది. అంతా కూడా మాన్యువల్ పక్కకు పెట్టి కంప్యూటరీకరణ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అందులో భాగంగానే వెహికల్ ఫిట్నెస్ కూడా ATS ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్లు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్టులు తేవడం ద్వారా ఎవరైనా సరే ఎంత పెద్ద రాజకీయ మంత్రిని నాకు లైసెన్స్ ఎందుకు రాదంటే నాకు బండి నడపగలిగితే మాత్రమే లైసెన్స్ వస్తుంది. ఆ విధంగా ఉండేటువంటి ప్రక్రియ జరగడం ద్వారా తెలంగాణలో రోడ్డు ప్రమాదాలను తగ్గించాలి. నిజంగా నడపగలిగిన వారికి లైసెన్స్ ఇవ్వాలి. లైసెన్స్ లేకుండా నడిపితే కఠినంగా శిక్షించాలనేటువంటి విధానాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను.